నిన్న రాత్రి నుండి నేను పడుకోలేదు. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా వినండి. భారత సైన్యం పాకిస్తాన్ యొక్క 3 ఎయిర్ బేసెస్ పైన మిజైల్స్ ను దించింది. ఆ 3 ఎయిర్ బేసెస్ యొక్క పేర్లు రావల్పిండిలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్, షోర్కోట్ లో ఉన్న రఫీక్ ఎయిర్ బేస్ అండ్ చక్వాల్లో ఉన్న మురీద్ ఎయిర్ బేస్ పైన వరుస పెట్టి ప్రిసైజ్ మిజైల్స్ ద్వారా దాడి చేశారు. ఇది ఎప్పుడు 1 గంట 44 నిమిషాలకు జరిగింది. దీని యొక్క ప్రభావం ఏంటి అంటే నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మాలజీ ప్రకారం ఈ మిజైల్స్ ధాటికి పాకిస్తాన్లో 4 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చిందంట. దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీ పిచ్చి దానిలా బిహేవ్ చేస్తోంది. భారత్ పైన, ఢిల్లీ పైన, ఇండియన్ ఎయిర్ బేసెస్ పైన ఫతే-1 మిజైల్స్తో ప్రతిదాడి చేస్తోంది. అయితే ఇండియన్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఈ మిజైల్స్ను గాల్లోనే ధ్వంసం చేస్తోంది. పంజాబ్, హర్యానా పైన సూపర్ సోనిక్ మిజైల్స్తో పాకిస్తాన్ 3.5 మ్యాక్స్ స్పీడ్లో ఉన్న మిజైల్స్తో దాడి చేస్తోంది. కానీ ఇండియన్ ఆర్మీ పాకిస్తానీ మిజైల్స్ను గాల్లోనే ధ్వంసం చేస్తోంది. మన సుదర్శన చక్రం రష్యా ఇచ్చిన S-400 భారత్ని కాపాడుతోంది. ఆకాష్, పృథ్వీ వంటి మిజైల్స్ అన్ని నిరంతరం పనిచేస్తున్నాయి. భారతీయులు భయపడే అవసరమే లేదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అనుకున్నారు, బుద్ధి చెప్పారు. కొంతమంది ఇండియన్ ఆర్మీ బేసెస్ పైన దాడి చేసిందా, ప్రూఫ్స్ ఎక్కడా అని అడుగుతారు కదా. పాకిస్తాన్ DGSPR రాత్రి 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి భారత్ పాకిస్తాన్ యొక్క 3 ఎయిర్ బేసెస్ పైన దాడి చేసింది అని ఒప్పుకున్నాడు. ఫజా సే జమీన్ పర్ మిజైల్ దాగే हैं. नूर खान बेस पाकिस्तान एयरफोर्स की मुरीद बेस और शोरकोट बेस को निशाना बनाया गया है. अब तक की इत्तलात के मुताबिक अल्हम्दुलिल्लाह एयरफोर्स के एसेट्स तमाम महफूज हैं. इसके अलावा भारत ने अफगानिस्तान में भी मिसाइल दागे हैं और ड्रोन्स का हमला भी अफगानिस्तान पर किया है. రావల్పిండి ఎయిర్ బేస్ను అగ్నికి ఆహుతి చేశారు. నేను డే 1 నుండి చెబుతున్నా, ఈసారి యుద్ధం జరిగేలా ఉంది అని. అఫీషియల్గా యుద్ధం మొదలైందండి. రావల్పిండిలో పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. ఇండియన్ ఆర్మీ ఇస్తున్న సందేశం, మీరు ఇంకా మమ్మల్ని రెచ్చగొడితే రావల్పిండి హెడ్ క్వార్టర్స్లో బ్రహ్మోస్ను దించుతాము అని హెచ్చరించారు. భారతదేశం ఇమీడియట్గా నోటామ్ను జారీ చేసింది. దాదాపు 32 ఎయిర్పోర్ట్స్ను క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఫ్లై అవ్వాలి అనుకుంటే దయచేసి ఇప్పుడు ప్లాన్ చేసుకోవద్దు. ఈ ధాటికి సిగ్గుతో పాకిస్తాన్ ఆర్మీ తమ ఫేస్ను కవర్ చేయడానికి పంజాబ్, హర్యానాలో డ్రోన్స్ అండ్ మిజైల్స్తో దాడి చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ DGSPR తప్పుగా ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా ఇండియన్ ఆర్మీ దాడి చేసింది అని ఈ ఇష్యూలో ఆఫ్ఘనిస్తాన్ని కూడా లాగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇండియన్ ఆర్మీ డ్రోన్స్తో అటాక్ చేసింది అని తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూను బ్రాడర్ లెవెల్లో పాకిస్తాన్ ఆర్మీనే మొదటగా ఎస్కలేట్ చేస్తోంది. ఆబ్వియస్లీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ భారత్కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ను వీళ్ళు నమ్మరు. యాక్చువల్లీ తాలిబాన్ సపోర్ట్ చేస్తున్న TTP ఆల్రెడీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ ఆర్మీని చంపుకుంటూ పోతున్నారు. బలోచ్ యుద్ధ వీరులు బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా ప్రకటించారు. వీళ్ళు UN దగ్గరికి వెళ్ళి బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా గుర్తించండి అని కోరుతున్నారు. పాకిస్తాన్ అన్ని వైపుల నుండి కబాబ్ అయిపోయిందండి. అన్ని వైపుల నుండి బర్గర్ అయిపోయింది. శాండ్విచ్ చేసి పడుస్తున్నారు. ఒకవైపు నుండి బలోచ్ ఫైటర్స్, ఒకవైపు నుండి TTP ఫైటర్స్, ఇక్కడ నుండి ఇండియన్ ఆర్మీ ఎయిర్ బేసెస్ పైన దించుకుంటూ పోతోంది. పాకిస్తాన్ ఆర్మీకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అందుకే తాలిబాన్ పైన ఇండియా దాడి చేసింది, డ్రోన్స్ వేసింది అని తప్పుడు నాటకాలు ఆడుతోంది. ఈ మధ్యలో IMFను గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సమయంలో IMF పాకిస్తాన్కు $2.3 బిలియన్ లోన్ ఇచ్చింది. నిన్న ఇష్యూ చూడండి. నిన్న INS విక్రాంత్ కరాచీ పోర్ట్ మీద దాడి చేయడానికి రెడీగా ఉంది అని చెబుతున్నారు. INS విక్రాంత్ మేబీ కరాచీ పోర్ట్ మీద దాడి చేసి ఉండవచ్చు. నిన్న పాకిస్తాన్ మీడియాలోనే రాత్రి 1 గంట 30 నిమిషాల నుండి INS విక్రాంత్ను అరేబియన్ సీ చుట్టూ మోహరించారు. ఇండియా తమ జలాంతర్గాములను ఓపెన్ ఫైర్ చేయడానికి రెడీగా ఉంచింది అనే వార్తలు పాకిస్తాన్ మీడియా నుండే వచ్చాయి. पाकिस्तान के साथ सरहदी झड़पों के बाद अपना मगरबी बहरी बेड़ा शुमाली बहरा अरब ने कराची के करीब तैनात कर दिया है. यानी के నిన్న మనోళ్ళు ఏమన్నారు, INS విక్రాంత్ కరాచీ పోర్ట్లో దాడి చేయలేదు అన్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ మీడియానే చెప్తోంది. ఇప్పుడు ఏవి పాలు ఏవి నీళ్ళు అని తెలిసిపోయింది కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా పాకిస్తానీ ఎయిర్ బేసెస్లోనే దించింది. ఫస్ట్ టైం దించింది. అసలు ఎందుకు ఇండియా పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకని ఇండియా ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది?
యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయినప్పుడు ఇండియన్ ఆర్మీ కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేసింది. మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మేము దాడి చేయము, కమర్షియల్ బిల్డింగ్స్ పైన, కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఎటువంటి ఆర్థిక సైనిక బిల్డింగ్స్ పైన దాడి చేయమని క్లియర్గా ఇండియన్ ఆర్మీ చెప్పేసింది. బట్ ఎందుకు ఈ రాత్రి పాకిస్తాన్ ఎయిర్ బేస్ పైన దాడి చేశారు అంటే దీనికి కారణం గత 3 రోజుల నుండి పాకిస్తాన్ వరుస పెట్టి ప్రతి రాత్రి టర్కీ, చైనీస్ నుండి తెచ్చుకున్న స్వామ్ డ్రోన్స్తో ఇండియా పైన దాడులు చేస్తూనే ఉంది. దాదాపు 21 ఇండియన్ సిటీస్ పైన దాడి చేసింది. మిజైల్స్తో దాడి చేస్తూనే ఉంది, రెచ్చగొడుతూనే ఉంది. టైం లైన్స్ను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ సింధూర్ను లాంచ్ చేసి పాక్ ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసింది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ మొదలుగా డ్రోన్ అటాక్స్ చేసింది. థర్డ్ స్టెప్, దీనికి కౌంటర్గా ఇండియన్ ఆర్మీ మొన్న ఉదయాన్నే పాకిస్తాన్లో డ్రోన్ అటాక్ చేసి పాకిస్తాన్ యొక్క HQ-9 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను దాడి చేసింది. ఫోర్త్ స్టెప్, దీనికి కౌంటర్గా పాకిస్తాన్ ఏం చేసింది, మొన్న రాత్రి డ్రోన్స్తో దాడి చేసింది. ఇండియన్ సిటీస్ పైన దాడి చేసింది. దాదాపు 400 డ్రోన్స్ను ఇండియా పైన ఎక్కుపెట్టింది. దీనికి ఇండియన్ ఆర్మీ జాగ్రత్తగా ఉండండి, డీఎస్కలేట్ చేయండి, భారత్ను రెచ్చగొట్టొద్దు అని చాలాసార్లు హెచ్చరించింది. ఇండియన్ ఆర్మీ సరేలే అని ఊరికే ఉంది. మళ్ళీ నిన్న రాత్రి కూడా హద్దులు దాటి లిమిట్స్ను క్రాస్ చేసి 10 గంటల నుండి మళ్ళీ పాకిస్తాన్ సేమ్ డ్రోన్స్ అండ్ మిజైల్స్తో జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ రీజియన్స్లో దాడి చేసింది. నిన్న సాయంత్రం MEA ఒక మీటింగ్ పెట్టి పాకిస్తాన్ మా పైన 400 డ్రోన్స్ విసిరింది అని హెచ్చరించింది. సౌదీ అరేబియా ప్లేన్ను కావాలనే పాకిస్తాన్ కరాచీ నుండి లాహోర్కు పంపుతోంది, పాకిస్తాన్ టర్కిష్ డ్రోన్స్ను వాడుతోంది అని ఇండియన్ ఆర్మీ చెప్పింది. నేను నిన్న వీడియోలో క్లియర్గా చెప్పా, పాకిస్తాన్ ఆర్మీ 400 డ్రోన్లు పంపడం కరెక్ట్ కాదు అని చెప్పా. అది అయిపోయిందా? దాని తర్వాత ఇండియా బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత కూడా నిన్న రాత్రి 10 గంటల నుండి పాకిస్తాన్ వరుసబట్టి 1000 డ్రోన్స్తో దాడి చేసింది. కాబట్టే ఇండియన్ ఆర్మీ ఇటువంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. నిన్న రాత్రి 10 నుండి 11 గంటలకు మోడీ గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. చాలా డిఫరెంట్గా జయశంకర్ గారు ఈసారి మోడీ గారిని వచ్చి కలిశారు. ఏదో పెద్దగా డిస్కషన్ జరిగింది. నిన్న రాత్రి 11 o'clock నుండి ఇండియన్ ఆర్మీ వరుస పెట్టి 1000 డ్రోన్స్ను పాకిస్తాన్ లోపల లాంచ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఈ డ్రోన్స్ను ఆపడానికి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కాకుండా మాన్యువలీ ఆర్టిలరీ గన్స్ ద్వారా డ్రోన్స్ను ఆపడానికి ట్రై చేసింది. బట్ మ్యాక్సిమం డ్రోన్స్ సియాల్కోట్, రావల్పిండి, ఇస్లామాబాద్ వరకు వెళ్ళి హిట్ అయ్యాయి. పాకిస్తాన్ గత 10 రోజుల నుండి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టిలరీ ఫైరింగ్ చేస్తోంది. దీనికి సమాధానంగా నిన్న రాత్రి ఇండియన్ ఆర్మీ ఫుల్ ఫోర్స్తో యుద్ధ తోపులను దించింది, POKలో దాడి చేసింది. సో ఇప్పటి వరకు ఏమైంది, పాకిస్తాన్ ప్రతిదాడికి ఇండియన్ ఆర్మీ కౌంటర్ ఇస్తూ డ్రోన్స్ ద్వారా దాడి చేస్తోంది, ఆర్టిలరీ గన్స్ ద్వారా POKలో దాడి చేస్తోంది. ఇదంతా పక్కన పెట్టండి. నిన్న రాత్రి 1:44 పాకిస్తాన్ యొక్క మురీద్ ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫీక్ ఎయిర్ బేస్లో మిజైల్స్ను దించారు. INS విక్రాంత్ను సేఫర్ సైడ్లో కరాచీ పోర్టు దగ్గర ఉంచారు. ఏమైనా మిస్కాల్కులేషన్ జరిగితే కరాచీ పోర్టును హిట్ చేయడానికి బ్యాకప్లో INS విక్రాంత్ను ఉంచారు. ఈ దాడి తర్వాత 3 గంటలకు పాకిస్తాన్ DGSPR ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండియా మా పైన దాడి చేసిందని ఒప్పుకునేలా చేశారు. పాకిస్తాన్ పరువు పోయేలా చేశారు. పాకిస్తాన్ తమ ఫేస్ను కాపాడుకోవడానికి ఈరోజు 2 గంటల ముందు, అంటే మేబీ 4 or 5 o'clock ఢిల్లీలో, ఇండియన్ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో ఫతే మిజైల్స్తో దాడి చేసింది. ఇండియన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేసింది. కానీ ఇండియన్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా దీన్ని గాల్లోనే ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఏమైనా మిస్ అడ్వెంచర్ చేస్తే మ్యాప్లో పాకిస్తాన్ అనేదే ఉండదు. పాకిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. పాకిస్తాన్ ఇప్పుడు కళ్ళు లేని దానిలా అయిపోయింది. చైనా నుండి అరువు తెచ్చుకున్న HQ-9 అవుట్ ఆఫ్ యాక్షన్. HQ-9 ఇండియన్ క్యామికాజే ఇజ్రాయలీ డ్రోన్ ధ్వంసం చేసింది. కాబట్టి ఇండియా లాగా S-400 పృథ్వీ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర లేదు. కానీ పాకిస్తాన్ రిస్క్ తీసుకుంటోంది. ఇండియాలో 4 లేయర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. పాకిస్తాన్ ఫతే, గౌరీ, గజనబీ, అబ్దాలీ ఇలాంటి ఎన్ని లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ విసిరినా ఇండియాలో పడవు. ఒకవేళ మిస్ అయ్యి ఇండియాలో లేదా ఇండియన్ సిటీస్లో పడిందా, నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ రావల్పిండి హెడ్ క్వార్టర్స్లోనే దాడి చేస్తుంది. ఇండియన్ ఆర్మీ ధాటికి అక్కడ ఎప్పుడూ లేని విధంగా భూకంపమే వచ్చిందండి. 4 magnitudeలో భూకంపం వచ్చింది. ఏదైనా న్యూక్లియర్ ప్రయోగం చేస్తే ఇలాంటి లెవెల్లో భూకంపం వస్తుంది. నార్త్ కొరియాలో, ఇరాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడే ఇటువంటి భూకంపం వస్తుంది. కానీ ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో, ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో పాకిస్తాన్ ఏదైనా అణు ఆయుధాలను పెట్టిందో, న్యూక్లియర్ వెపన్స్ను పెట్టిందో, అది పేలిందో ఏమో తెలియదు. కానీ 4 magnitudeలో
విజృంభిస్తోంది. మామూలుగా లేదు. పాకిస్తాన్ ఆర్మీ టెన్షన్లో ఉంది. పాకిస్తాన్ ఇంకా ఏదైనా మిస్ క్యాల్కులేషన్ చేస్తే నెక్స్ట్ పాకిస్తాన్లో సునామీ వస్తుంది, రుద్ర తాండవం చేస్తారు. ఇంకా ఇండియా పృథ్వీ అగ్ని మిజైల్స్ను బయటికే తీయలేదు. ఫతే అబ్దాలి అంటే బచ్చా మిజైల్స్ను తీసుకొస్తే మిస్ అడ్వెంచర్ చేస్తే అగ్ని మిజైల్ అగ్గికి ఆహుతవుతారు. నిజంగా చెప్తున్నా, 2 రోజుల నుండి పాకిస్తాన్ ఆర్మీ కావాలనే చీప్ స్వామ్ డ్రోన్స్ను ఇండియా పైన ఎక్కుపెట్టి ఇండియన్ ఆర్మీని రెచ్చగొడుతూ వచ్చింది. గత 48 గంటల్లో పాకిస్తాన్ భారత్లోని 30 నగరాల్లో డ్రోన్స్ అండ్ మిజైల్స్తో దాడి చేసింది. నిన్న రాత్రి మళ్ళీ దాడి చేసి ఇండియన్ ఆర్మీ పేషెన్స్ను టెస్ట్ చేసింది. ఇప్పుడు చూసుకోండి, ప్రపంచం ముందు ఏం ముఖం పెట్టుకొని వెళ్తారు. పాక్ యొక్క 3 ఎయిర్ బేసెస్లో దీపావళి చేశారు. 1000 వాళ్ళ పేల్చి వచ్చారు. పాకిస్తాన్ ఏ ఒక్క మిజైల్ను ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. పాకిస్తాన్ ఆర్మీ తమ సైనికులతో పాటు ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోంది. పాకిస్తాన్ ఇంకా నాటకాలు చేస్తే పీఓకేలో దూరేస్తారు. నిజంగా చెప్తున్నా, పీఓకేలో దూరి కూర్చుంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్లో ఏమేం చేస్తోంది అనేది అప్డేట్ లేదు. ఆ భగవంతుడే ఇండియన్ ఆర్మీకు శక్తి ఇవ్వాలి. బికాజ్ గత 3 రోజుల నుండి నిరంతరంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్తో ఫైట్ చేస్తూనే ఉంది. నేను ఎన్నో యుద్ధాల గురించి చూసా, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరిగిన బ్యాటిల్. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచ చరిత్రలో కేస్ స్టడీ లాంటిది. ఎల్ఓసి వద్ద గత 10 రోజుల నుండి పాకిస్తాన్ ఆర్టిలరీ షెల్స్తో దాడి చేస్తూనే ఉంది. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే, పాకిస్తాన్ ఫతే మిజైల్స్ను శ్రీనగర్ ఎయిర్ బేస్, పఠాన్కోట్ ఎయిర్ బేస్ అండ్ ఉదంపూర్ ఎయిర్ బేస్లో పంపి దాడి చేసింది అనే వార్తలు వస్తున్నాయి. దీని గురించి పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలిసినప్పుడు అప్డేట్ ఇస్తాను. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, G7 దేశాలు రంగంలో దిగి ఇక పాకిస్తాన్ ఇండియా తక్షణమే డీఎస్కలేట్ అవ్వాలి, యుద్ధాన్ని ఆపేయాలి ప్లీజ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించిన ఇంకా లేటెస్ట్ అప్డేట్ వస్తే వీడియో తీస్తా. పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని ఎంచుకున్నారు అంటే, మురీద్ ఎయిర్ బేస్లో పాకిస్తాన్ బేరఖ్తర్ టీబీటీ డ్రోన్స్ను ఉంచింది, స్ట్రాటజిక్ డ్రోన్స్ను ఉంచింది. ట్రాన్స్పోర్ట్ అండ్ ఎయిర్ మొబిలిటీ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. 6 క్వాడ్రెంట్ PFA ఓల్డెస్ట్ ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్స్ ఆపరేటింగ్ C-130 హెర్క్యులెస్ వంటి యుద్ధ విమానాలన్నీ ఈ ఎయిర్ బేస్లో ఉన్నాయి కాబట్టి ఈ ఎయిర్ బేస్ పైన దాడి చేశారు. నెక్స్ట్ నూర్ ఖాన్ అనేది కమాండ్ సెంటర్ లాంటిది, ట్రాన్స్పోర్ట్ హబ్ లాంటిది. అంటే ఎక్కడైనా దాడి చేయాలి అంటే నూర్ ఖాన్ నుండి యుద్ధ విమానాలు వెళ్తాయి కాబట్టి నూర్ ఖాన్లో దించారు. నెక్స్ట్ పాకిస్తాన్ మిస్ క్యాల్కులేషన్ చేస్తే గ్వాదర్లో ఉన్న 400 F-16 యుద్ధ విమానాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినా చేస్తుంది. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. జై హింద్.